హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకైతే కిరాయి వచ్చింది. మనం పెనుగంచిప్రోలు వెళ్తున్నాము. ఇప్పుడు నైట్ కరెక్ట్గా 11 అయింది. మనం నైట్ బయలుదేరితే మనం తెల్లారుజామున 3 అట్లా వెళ్ళిపోతాం గుడి దగ్గరికి. అందరూ వచ్చేసారు, ఎక్కించేసుకుని మనం స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు దగ్గర మనం ఇబ్రహీంపట్నం దాకా వచ్చాము. మనకు డైలీ కిరాయి అయితే ఉండలేదు ఫ్రెండ్స్. మనకి అంటే నిన్న లేదు, మొన్న చేరుకుంది. కానీ మనం డైలీ వెళ్ళేది ట్రిప్పే కదా. అది గుడివాడ ఉయ్యూరు అంతా తెలిసిన రూట్. ఇదైతే హైవే మీద లాంగ్ ట్రిప్. ఇదే మనకి 15 మంది అయితే ఎక్కారు ఫ్రెండ్స్. మన బండికి 20 మంది అని చెప్పారు మనతో. మనం అయితే 15 మంది అయ్యారు. ఒక 5గురు తగ్గారు. మనకు కొంచెం బరువు కూడా తగ్గింది. మా ఊరి నుంచి కరెక్ట్గా మనకి 200 కిలోమీటర్లు వచ్చింది అప్ అండ్ డౌన్. నైట్ అయితే కరెక్ట్గా 1 గంట అయింది ఫ్రెండ్స్. హైవే మీద టీగా ఆపి అందరూ టీగా ఆపమన్నారు. టీ తాగేసి అయితే బయలుదేరితే మా ఫ్రెండ్ కూడా దేవరపల్లి నుంచి వచ్చాడు. అసలు నాకు తెలియదు అసలు వస్తున్నాడని. వాళ్ళ ఊరు నుంచి కూడా ఎక్కించుకొచ్చాడంట. కనీసం ఫోన్ కూడా చేయలేము మనకాడ. నైట్ 2 బళ్ళు ఆపి అక్కడ నుంచి 2 బళ్ళు కలిసి వెళ్ళాము. ఎందుకంటే 2 పక్క రోడ్లు. ఇదే మా వాడి బండి, ఇది అది కూడా దోస్త్ ప్లస్. ఇప్పుడైతే మనం దగ్గరగా పెనుగంచిప్రోలు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే పెనుగంచిప్రోలు ఆర్చి ఊళ్ళో గుడి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు నైట్ వచ్చి మనకి నైట్ కరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేపాటికి 2:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్నే చాలా టైం ఉంది కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోయి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుని పడుకోవచ్చు. మార్నింగ్ లేచి ఒక టోల్ కట్టాలి, 50 రూపాయలు కట్టాం. పొద్దున్నే అయింది ఫ్రెండ్స్, తెల్లవారింది. లేచాము మేము. వాళ్ళు మొక్కుబళ్ళు పెడుతున్నారు. స్నానాలు చేసేసి వచ్చేసాము. మేము రెడీ అయిపోయాము. ఇదే మా ఫ్రెండ్ బండి. ఇది రాత్రి మనతో పాటు కలిసిన బండి. రెడీ అయిపోతున్నారు అందరూ. ఇది మా అక్క వాళ్ళదే, చుట్టాలదే. మా అక్క వాళ్ళ దగ్గర వాళ్ళదే పోతు మొక్కుబడి. మా బామ్మర్ది కూడా యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నారు. అటు చూడు ఎగతాళి చేస్తున్నాడు మనల్ని. పొద్దున్నే మొబ్బట్టేసింది ఫ్రెండ్స్. ఇంకొక అరగంటలో వారం మొదలయ్యేటట్టుంది. పడుతుందో చూడాలి. పట్టాలైతే తెచ్చాం, కట్టేద్దాం. వాతావరణం అయితే బాగా చల్లగా, క్లైమేట్ బాగుంది. కోతులైతే మొక్కుబడి తిప్పుతున్నారు ఫ్రెండ్స్. ఈ తాత వస్తున్నాడు కదా, తాత వాళ్ళదే మొక్కుబడి. ఇదే పోతైతే ఇదే తిప్పుతున్నారు ఇప్పుడు. మా ఫ్రెండ్ కూడా తిరుగుతున్నాడు కాబట్టి ఎవడు కప్పకే ఎత్తాయి హనుమాలు పోలీసులు. మొక్కుబడి అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. అందరూ గుడి వైపు తిరిగేస్తున్నారు. అందరూ ఇంకా వస్తున్నాడు కదా తాతలదేమో పోతూ. 2 డప్పులలో పెట్టారు, ఎరకొట్టేశారు. బాగా సౌండ్ బాగా వచ్చింది. ఇద్దరైనా అదే 10 మంది అయితే ఇంకా బాగా వచ్చేదేమో. ఇక్కడ నుంచి మనకి తిప్పుకొని అయిపోగానే చెవిగొప్పి చేసేసుకొని అమ్మవారికి చెప్తే మొక్కుబడి చెల్లుబాటు అయిపోద్ది. మనం ఇక్కడ నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఏదన్నా తోటలో షట్టర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎదర తోటలు ఉన్నాయి ఆ పక్కన, ఏటవతల. అక్కడికి వెళ్తే మనం షట్టర్లు అయితే తీసుకోవాలి. అదే వర్షం రాకపోతే చెట్ల కిందకి వచ్చి చేసేసుకోవచ్చు వంట. మనమైతే మామిడి తోటలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ కూడా మాతో పాటు వచ్చేసాడు. ఆడు కూడా ఇక్కడే, వాళ్ళు కూడా ఒకే దాంట్లో అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు వంట చేసేస్తున్నారు. ఇదంతా తోటే. అదే వర్షం రాకపోతే మనం ఇక్కడ కిందైనా వంట చేసుకుని చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు. మా బామ్మర్ది కూడా ఏంటి బావా ఏమీ లేదా అని అడుగుతున్నాడు. ఏదో అనుకున్నారు, డ్రింక్ అడుగుతున్నాడు. పెద్దాం బామ్మర్ది భలే పని అన్న. ఇదైతే షట్టర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ రెంట్కి. ఇక్కడ గ్యాసు, వంట చేసే సామాను అన్నీ వీళ్ళే ఇచ్చారు. వంట చేసే సామానం కానీ గ్యాస్ మనం తెచ్చుకున్నాము. పొయ్యి, షట్టర్కి రెంటు మొత్తం అన్నీ కలిపి 1300కి మాట్లాడాం. ఎందుకంటే వాళ్ళ గురువారం అవుతాం, అంతా ఖాళీగా ఉంది, జనాభా పెద్దగా లేరు.
మనమైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు మనం దగ్గర పెనుగంచిప్రోలు దాకా వచ్చేసాము. మనకి అప్ అండ్ డౌన్ 100-200 కిలోమీటర్లు వచ్చింది ఫ్రెండ్స్. మనకి మధ్య 2 టోల్స్ ఉండే, ఒకటేమో కంకిపాడు దగ్గర పొద్దుటూరు, ఒకటేమో కేసరి టోల్ గెట్టు. మనకి 200 కిలోమీటర్లకు కానీ మనకు కిరాయి వచ్చి 5500. అందులో మనకి టోల్స్కి 500 పోతాయి, 2000 డీజిల్కి పోద్ది. మనకి 3000 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 3000 అయితే మిగులుతాయి. కాకపోతే ఒక నైట్ అంటే ఒక పగలు పట్టిద్ది, కాకపోతే వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే వెయిటింగ్ ఉన్నా మనకు కిరాయి లేవు ఫ్రెండ్స్. అన్ సీజన్లో ఏదో ఒకటి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ముగిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. లైక్ కొట్టి